హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 7th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి 2nd యూనిట్ ద టర్నింగ్ పాయింట్. వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ఒక 20 లేదా 15 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోలు అంతా ఎక్కువైపోతుందని. అదే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మోర్ దెన్ 50 మోర్ దెన్ 70 ఇలా ఉంటున్నాయి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ రాస్తున్న వాళ్ళని మీరు అడగొచ్చు. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ మిస్టేక్స్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆప్షన్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ ఆన్సర్ అయితే చేయగలరు. సో మీరు మన లైఫ్కి సంబంధించింది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా సరే అమౌంట్ కూడా అది ఎక్కువ కాదండి. మీరు ఒక్కసారి అమౌంట్ కడితే మీరు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఒక టెట్ కానీ ఒక డిఎస్సి కానీ మీరు రాసేంత వరకు ఆ అమౌంట్ మళ్ళీ మీరు కట్టవసరం లేదండి. సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. హూ వాజ్ నోన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఏపీజే అబ్దుల్ కలాం. ద బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. The words which are combined using a hyphen are called, for example, life-changing, smart-looking. These are called compound adjectives. Fill the blank with correct compound adjectives. Morally bought a dash car, ante brand new car. Kalam dash his achievements to all his teachers. Choose the past form of the verb. Dedicated. Choose the past form of the verb. Indian cricket team dash win the trophy in 2017. 1. I have lived in Vijayawada long time. A long time. Dash ante I have lived in Vijayawada dash a long time. For a long time. Who was the first Indian to win the Nobel Prize in Literature in 1913? Rabindranath Tagore. The word trifles means things of little value or importance. The poem Give Me Strength was written by Rabindranath Tagore. The word disown gives the meaning refuse. The verbs dedicated, joined, past or in. Option past tense, option 2 complete actions, option 3 regular verbs, option 4 all are correct. ఇది థర్డ్ న్యూలో కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కరెక్టే. What is the past form of the verb go, went? Am, is, or was, were, being, been, etc. These are called be forms. Moonlight and lighthouse are two different dash compound words. The chief guest has not arrived dash. Choose the blank with adverbs of time. At. The chief guest has not arrived at. Could you dash me your pen? Choose the polite request with the correct form of the verb. Please give. Could you please give me your pen? Plants and animals come under dash living things. The prices were not affordable. The word affordable comes from the root word dash afford. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లెసన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మీరు ఇంకా ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్తోనే మీరు విన్నారు, కానీ ఎగ్జామ్లో ఆప్షన్స్ని బట్టి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక ఇంగ్లీషే కాదండి, మిగిలిన కంటెంట్ సంబంధించిన అన్ని బిట్స్ అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. సో చాలామంది రాస్తున్న వాళ్ళు అసలు మేము జాయిన్ అవ్వడం చాలా మంచిదైందండి, మాకు చాలా హెల్ప్ అవుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో నేను చెప్పడం కాదు, మీ ఫ్రెండ్స్ని ఎవరొకరు అడిగే ఉంటారు కదా, వాళ్ళని అడిగి జాయిన్ అవ్వండి. ఇది చాలా తక్కువ అమౌంట్. చాలామంది వేలకు వేలు పెడుతున్నారు. సో మిమ్మల్ని అందరినీ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి సో అమౌంట్కి ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. సో అందుకనే తక్కువ అమౌంట్, పైగా ఆ అమౌంట్ కూడా ఒక్కసారి కడితే సరిపోతుందండి. సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మ్యాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.